టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జి లేదా సిఐడితో విచారణ చేయించగలరా అంటూ ప్రశ్నించారు. చాలాసార్లు మాట్లాడాడు, పేర్ని నాని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది, ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి. అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా. అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నన్ను ఎక్కడ లోపలేద్దామా, నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా, నన్ను జైలుకి పంపిద్దామా అని చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు. ఇదొక్కటే కాకుండా నాకు 70 మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు. పెట్టి ఏం చేశారంటే విచారణ విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్ళారు. నా మీద విజిలెన్స్లో జిఎస్టీకి పెట్టారు. జిఎస్టీ విచారణ జరిగింది. విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా నా డాక్యుమెంట్స్, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? దేవుడు ఆస్తి దొబ్బేశానని మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడు ఆస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే, గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి, మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి కొల్లు రవీంద్ర గారు చాలాసార్లు